ఈరోజు మనకి జాతక పరిశీలనలో పుష్కర భాగలు అలాగే పుష్కరాంశలు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక చార్ట్ మనం పరిశీలించుదాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఈ గ్రహాల మృత్యు భాగాలు కూడా చెప్పుకున్నాం. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది చూడండి, మనకి ఆస్ట్రాలజిస్ట్ గ్రూప్స్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నంత ఏంటంటే రఫ్ అలైన్మెంట్, జనరల్ ప్రెడిక్షన్. ఈ భాగంలో పలానా గ్రహం పడితే ఎలా ఉంటుంది, అర్థమైందా? అలా పలానా రాశిలో పలానా గ్రహం ఉంది, మాది ఏమైద్ది. ఇప్పుడు కొన్ని గ్రహ కారకత్వాలు చెప్పుకుంటాం. పలానా గ్రహం పలానా భావంలో ఉంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం జనరల్ ప్రెడిక్షన్స్ చేయండి. రేపు పొద్దున మీ దగ్గరికి చార్ట్స్ వచ్చినాయి, పలానా భావంలో మంచి భావంలో శుభగ్రహ భావంలో గ్రహదశ నడుస్తుంది కదా, అది బాగుంటుందా బాగోదా అని చెప్పొచ్చు. అది బాగోపోవచ్చు, మృత్యు భాగాల్లో పడిందంటే కనుక ఆ దశ బాగోపోవచ్చు. మీరేమనుకుంటారు, నైన్త్ లాట్ అయ్యాడు, లేదా నైన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్ శుభుడే కదా, నాకు మంచి జరిగిద్ది కదా అనుకుంటారు. ఇన్ కేసు అవి మృత్యు భాగంలో పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ టైం క్లాస్లో చెప్తాను మృత్యు భాగంలో ఎలాగెళ్తుంది ఏంటని. అలా దశలు బాగోవు. ఇప్పుడు పుష్కర భాగాలు అంటే ఏంటి? ఈ పుష్కర భాగానంగానే మనం ఏంటంటే పుష్కర భాగం అంటే పుష్కర అంశ అని ఒకటి ఉంటుంది. వీటిలో గ్రహాలు పడ్డాయి, లగ్నాలు పడ్డాయి అనుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా మనం ఎక్కడ వాడతాం అంటే జాతక పరిశీలనలు ఎంత బాగా వాడతామో ప్రశ్న శాస్త్రంలో కూడా ఈ పుష్కర డిగ్రీస్ని బాగా వాడచ్చు. అందులో ముహూర్తం పెట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక ముహూర్తం పెడుతున్నాం అంటే గనక ఈ మనం చెప్పే డిగ్రీస్ ఏవైతే ఉంటాయి పుష్కర భాగాలకు సంబంధించిన డిగ్రీస్లో లగ్నం వచ్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్. ఆ లగ్నం అలా వచ్చింది అనుకోండి, ఈ లగ్నం నవాంశలు ఎక్కడ పడుతుంది, అదొక క్యాలిక్యులేషన్ ఉంటుంది. చూడండి, మేషం 21 డిగ్రీలు ఉందనుకోండి, ఈ 21 డిగ్రీల్లో లగ్నం పడింది ఇన్ కేసు, అది మనకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది పర్ఫెక్ట్గా 21 డిగ్రీ అనగానే తులారాశికి వెళ్ళిపోతుంది, శుక్రుడు యొక్క రాశి. అంటే అది భరణి నక్షత్రం 3వ పాదంలో పడుతుంది అని. ఆ అంశత నవాంశలు ఎక్కడ పడుతుంది అంటే తులలో పడుతుంది అది వెళ్ళి. ఇది ఎగ్జాక్ట్ డిగ్రీ అనమాట. ఇది అంటే మనకేంటంటే అధ్యాయం 1 జాతక పారిజాతంలో 58వ శ్లోకంలో వీటిని మెన్షన్ చేశారు మనకి. మీరు ఎప్పుడైనా సరే క్లాసిక్స్ మనకి జాతక పారిజాతకం ఒకటి, ఫలదీపిక ఒకటి, సారావళి, సర్వార్థ చింతామణి, ఇంకా బృహత్పరాశర వీటిని బాగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, వీటిలో చిన్న ఒక శ్లోకంలో ఉంటుంది, చిన్న మరి మనం తీసేయకూడదు. ఎందుకంటే పుష్కరాలు మనకేంటి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంటుంది. అంటే ప్రతి సంవత్సరం గురువు ఏదో ఒక రాశిలోకి వెళ్తుంటాడు. ఆ నదికి శుద్ధి అనేది ఉంటుంది ఆ టైంలో. ఆ నది జీవనదులు స్నానం చేసిన పుణ్యఫలం మన పాపాలు మొత్తం ఏంటంటే కరిగించేస్తుంది పుష్కరం అనేది. ఆల్మోస్ట్ ఒక ముహూర్తం పెట్టాలి. ఆ ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నాలు చూసుకున్నప్పుడు పుష్కర లగ్నానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనకి 14 డిగ్రీలు వృషభం అనుకోండి, స్థిర కార్యాలు చేసేటప్పుడు 14 డిగ్రీలు వృషభం తీసుకుంటే మనకి ఏమవుతుంది అక్కడ, మనకి 14 డిగ్రీలు అనుకున్నప్పుడు మనకి వృషభ రాశిలో 3 గ్రహాలు వెళ్తే కృత్తిక 3 అంటే 10 డిగ్రీలు, రోహిణి 13, 20, 14 అంటే రోహిణి 2వ పాదంలో పడుతుంది. రోహిణి 2వ పాదం నవాంశలు ఏమవుతుంది మళ్ళీ అదే రాశిలో పడుతుంది, వర్గోత్తమం కూడా. చూడు, ఇది పుష్కర బాగా అవుతుంది, నవాంశలో మళ్ళీ వర్గోత్తమం అవుతుంది, పుష్కరాంశ అవుతుంది. ఇలాంటి లగ్నం అనేది ఉందనుకో ఆల్మోస్ట్ శుభం ఎక్కువ జరిగిద్ది అని. ఎప్పుడైనా సరే ఒకళ్ళ జాతకంలో అది ఏ భావం అయినా సరే వాళ్ళ గ్రహం ఇన్ కేసు పుష్కర భాగంలో పడింది అనుకోండి, నవాంశలు ఏంటంటే శుభ రాశుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి, కావాలంటే ఈ పాస్ పెట్టుకొని ఇది మొత్తం మీరు రాసుకోవచ్చు తర్వాత, ఈ డిగ్రీస్ అన్ని.
వీటి మీద మీరు చార్ట్స్ ప్రిడిక్షన్ చేయండి. మీ జాతకంలో ఏ గ్రహం ఈ పుష్కర భాగాల డిగ్రీలో పడింది అని. అది అదృష్టం. అదొకటే కాదు మనకి ముహూర్తాలకి పెట్టేటప్పుడు గనక లగ్నం ఆ డిగ్రీల మీదకి వచ్చేటట్టు మీరు సెట్ చేసుకోవాలి టైం. మీ లోకల్ ఏ ఏరియాలో పెడుతున్నారు ముహూర్తం, ఇప్పుడు హైదరాబాద్ పెడుతున్నాం అనుకో, ఈ హైదరాబాద్ లాంగిట్యూడ్ని బట్టి ఆ లగ్నం అక్కడికి వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది శుభం ఎక్కువ జరిగిద్ది, మంచి జరిగిద్ది అని. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఈ అగ్నితత్వ రాశుల్లో చూసుకుంటే మనకి మనకి మూడు రాశులు వస్తున్నాయి: మేషము, సింహము, ధనుస్సు. ఇందులో మనకు అంశ భాగాలు ఎలాగిచ్చాడు, 20 డిగ్రీల నుంచి 23:30 వరకు, అంటే మనకి ఆల్మోస్ట్ ఈ మూడిట్లో శుక్ర నక్షత్రమే వస్తుంది మనకి ఆ టైంలో. ఒకటి భరణి వస్తుంది మూడో పాదం, ఇంకోటి పుబ్బ మూడో పాదం, అండ్ పూర్వాషాఢ మూడో పాదం. ఈ మూడు మనకి ఎక్కడ పడుతుంది, నవాంశ తొలయ అవుతుంది. నవాంశలోకి వచ్చేసరికి పుష్కరాంశ అనేది ఈ డిగ్రీల్లో గనక ఒక ప్లానెట్ పడితే గనక వాటి నవాంశ తుల నవాంశ అవుతుంది అని. తుల అంటే శుభగ్రహానికి రాసి, అది శుభరాశి. ఇంకోటి చూసాం 26-40 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు. 26-40 డిగ్రీల వరకు నుంచి మనకేమవుతుంది, సూర్యుడు యొక్క ఒకటో పాదం పడుతుంది అగ్నితత్వ రాశిలో. ఒకటి కృత్తిగా పడుతుంది, ఉత్తర పడుతుంది, ఉత్తరాషాఢ పడుతుంది. అది సూర్య నక్షత్రాలు. ఇది అంశం ఏమవుతుంది, నవాంశ వచ్చేసరికి ధనుస్సు అవుతుంది. ఇది గురువు యొక్క అది ఆధీనంలో ఉన్నది, అంటే శుభగ్రహ ఆధీనంలో ఉన్న అంశం అది. ఇందాకది శుక్రుడు, అది శుభగ్రహమే. అంటే వీటిని పుష్కర అంశ అంటాం, అంటే శుభగ్రహాలు అని. అలాగే భూతత్వ రాశులు చూసుకున్నాం, వృషభం, కన్య, మకరాల్లో ఈ 6-40 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు. మనకు వృషభంలో 6-40 నుంచి మనకేమొస్తుంది, పూర్తిగా నాలుగో పాదం వస్తుంది. 6-40 నుంచి 10 మధ్యలో. ఇప్పుడు ఒక వృషభం తీసుకోండి, పూర్తిగా 2-3-4 పాదాలుగా. 6-40 నుంచి 10 అంటే మూడో పాదం ఉన్నది. మూడో పాదం అంటే కృత్తిగా 4 అవుతుంది. ఈ 4 ఎక్కడ పడుతుంది, మేనంలో పడుతుంది అంశ. పుష్కరాంశ అంటుంది దానికి మేనాన్ని. అంటే వృషభంలోనూ అదే పడుతుంది, కన్యలోనూ మళ్ళీ అదే నాలుగో పాదం సూర్యుడు పడుతుంది, మకరంలోనూ ఉన్న నాలుగో పాదం సూర్యుడు. అంశలోకి వచ్చేసరికి మేనంలో పడుతుంది. మేనం కూడా గురుడు అధీనం, శుభగ్రహ అధీనం, పుష్కరాంశ చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకొకటి 13-20 నుంచి 16-40 వరకు ఏ గ్రహం వస్తుంది మనకి. వృషభంలో 13-20 నుంచి మనకేమొస్తుంది, రోహిణి వస్తుంది. రోహిణి నక్షత్రమే కదా వృషభంలో. 3 పాదాలు 10, అది కృత్తిగా 3 పాదాలు వెళ్ళిపోతుంది. నాలుగో పాదం ఏమొస్తుంది, రోహిణి మొదటి పాదం వస్తుంది. అది 10-13-20. రోహిణి రెండో పాదం ఏమొస్తుంది, వృషభం. వృషభంలో పడుతుంది అంశ వచ్చి. కన్యలో చూసుకుంటే హస్త రెండో పాదం వస్తుంది. మకరంలో చూసుకుంటే శ్రవణం రెండో పాదం. ఈ రెండో పాదాలన్నీ ఎక్కడ పడతాయి, వృషభ అంశలోనే పడతాయి. ఈ వృషభం మళ్ళీ ఏంటి, శుభగ్రహం. శుభగ్రహం అధీనంలో ఉన్న రాశి, అంటే శుక్రుడు అధీనంలో ఉన్న వృషభాంశ. ఇంకా వాయుతత్వ రాశులు చూసుకున్నాం. చూడండి, మీకు ప్రతి రాశిలో 2 పుష్కరాంశాలు వస్తాయి మనకి, ఒక్కొక్క రాశిలో. వీళ్ళు నవాంశులు ఎక్కడ ప్లేస్ అవుతున్నారు, శుభగ్రహాల్లో రాశులు ఉన్న వాటిలోనే ప్లేస్మెంట్ ఉంటుంది. ఇలా పడింది ప్లానెట్, వాళ్ళ దశలు అంతర్దశలు ఏంటంటే బాగానే వెళ్తాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇది శుభమే అని. కొన్ని గ్రహాలు ఉంటాయి, అదేంటంటే కష్టపడ్డప్పటికీ కూడా ఫైనల్గా అల్టిమేట్గా శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఎగ్జాక్ట్ డిగ్రీస్ ఇందాక చెప్పాం కదా, మనకి పైన ఇచ్చిన డిగ్రీస్ ఉండదు చూసా, పర్ఫెక్ట్ దీంట్లో పడ్డాయి అంటే కనుక అది ఇంకా ఎక్కువ బలాన్ని ఉంటుంది. అందుకే మనం ముహూర్తాల్లోనూ వాటిలోను వీటిలో ఏంటంటే ఈ భాగం ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి లగ్నాన్ని కనీసం. ఇప్పుడు వాయుతత్వ రాశులు చూసుకున్నాం మనం. వాయుతత్వ రాశులు చూసుకుంటే మనకేమొచ్చింది, 16-40 నుంచి 20 డిగ్రీల వరకు. మిథునంలో చూసుకుంటే ఆ డిగ్రీలో మనకేమొస్తుంది చెక్ చేసుకోండి, ఆరుద్ర నక్షత్రం వస్తుంది కదా. మిథునం తీసుకున్నాం, 2 ఏమో మకర, ఇది మృగశిర వెళ్ళిపోతుంది. ఆరుద్ర ఒక పాదం అంటే 10 డిగ్రీలు అక్కడికి వెళ్ళిపోతుంది. రెండో పాదం వచ్చి ఆరుద్ర 13 డిగ్రీలు వెళ్ళిపోతుంది.
ఇంకా మనకి 4వ పాదం ఎక్కడికి వస్తే ఇక్కడ చూసుకోండి, 16 డిగ్రీలు అంటే ఎన్ని పడతాయి మొత్తం? 3, 2, 5, 5 3 15, 5 2 10. చూడండి ఒకసారి 16:40 నుంచి 20 వరకు మిథునంలో ఏం పడుతుంది అని. పునర్వసు మూడో పాదం సార్. పునర్వసు ఎందుకు వస్తుంది? మిథునంలో మృగశిర 2 పాదాలు ఉంటాయి. సార్ రోహిణి 4 పడుతుంది సార్. మిథునం పునర్వసు 4 వస్తుంది సార్. పునర్వసు పుష్యం. మిథునంలో ఏముంటాయి? మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. ఒక పాదం వచ్చేసరికి 3 డిగ్రీల 20 నిమిషాలు. అర్థమైందా? 6 ఆరుద్ర 4 మూడోది అవుతుంది సార్. 4వది అవుతుంది సార్. ఓకేనా? ఆరుద్ర 4వది అవుతుంది సార్. ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి, 5 3 15. 6వది అవుతుంది సార్. 6వ పాదం అవుతుంది సార్. 6వ పాదం అవుతుంది. అవును సార్. 6 4 7 తర్వాత 8వ పాదం అవుతుంది సార్. 8 పునర్వసు 1 పాదం. పునర్వసుగా ఎందుకు వచ్చింది మేడం? కాదు సార్, ఆరుద్ర 4వ పాదం. 2 పాదాలు, ఆరుద్ర 1 పాదం, 10 డిగ్రీలు అక్కడికి వెళ్ళిపోయినాయి. అవును సార్. మిగతా 3 డిగ్రీలకి 10 డిగ్రీలు 20గా అంటే ఇక్కడ మనకి 6వ పాదం అవుతుంది కదా. 6వ పాదం అంటే ఏంటిది? ఇది మనకి మిథునంలో ఆరుద్ర 4వ పాదం అవుతుంది. అది నవాంశలు ఎక్కడ పడుతుంది? మేనంలో పడుతుంది. తులలో స్వాతి, కుంభంలో శతభిషం. ఇవన్నీ 4వ పాదాలన్నీ మనకి ఎక్కడ పడుతుంది? నవాంశలో. ఇప్పుడు రాహు నక్షత్రాలు మొదటి పాదం ధనుసు నుంచి మొదలుపెడితే 4వ పాదం మనకి మేనంలోకి వెళ్ళిపోతుంది, గురురాశిలోకి. ఇది పుష్కర నవాంశం, మేనానికి సంబంధించి. ఇప్పుడు అదే దాంట్లో 13 20 నుంచి చూసుకున్నాం అనుకో, 16 40 వరకు ఏం వస్తుంది మనకి ఇక్కడ? ఇది 22 23 20 నుంచి 26 40 వరకు ఏదో పునర్వసు వస్తుంది. పునర్వసు ఏమొస్తుంది? 2వ పాదం వస్తుంది. 3 సార్. 3 2వ పాదం. దాంట్లో ఉండేది 3 పాదాలు కదా పునర్వసు. 3 పాదాలకి 30 డిగ్రీలు అయిపోతుంది. 23 నుంచి అంటే 2వ పాదం ఉంటుంది. 3వ పాదం 26 40 నుంచి 30 వరకు వెళ్తుంది. అంటే గురు నక్షత్రాలు 2వ పాదం ఎక్కడ పడుతుంది మనకి? వృషభంలో పడుతుంది. మొదటి పాదం మేనం అనుకోండి, 4వ పాదం కర్కాటకం. అప్పుడు 2వ పాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వృషభంలోకి వెళ్ళిపోతుందిగా. అది శుక్రుడు యొక్క శుభరాశే కదా. అంటే గురు నక్షత్రాలు ఏముంటాయి మనకి ఇక్కడ? మిథునంలో పునర్వసు, తులలో విశాఖ, కుంభంలో పూర్వభద్ర. ఇది కూడా మనకి ఎక్కడికి వెళ్తుంది? వృషభ నవాంశలో వెళ్తుంది. దీన్ని పుష్కరాంశ అంటాం. అంటే ఈ డిగ్రీల్లో మనకి గ్రహాలు పడ్డాయి. ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే శుభాన్ని వస్తే వాళ్ళ దశాంతర దశలు అని చెప్పి మనం ఒక అదృష్టం. మీ జాతకంలో కనీసం 2 గ్రహాలు, ఒక గ్రహం అనేది కూడా పుష్కరాంశలో పడితే వాళ్ళ దశ బాగుంటుంది. ఈ లాజిక్తో మీకు ఏంటంటే మాకు ఎక్కడ ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉంది అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోతాయి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే మాకు పలానా రాశిలో ఈ గ్రహం ఉంది, ఈ గ్రహం కలిసింది ఏమైంది అంటారు. మనకి క్వశ్చన్స్ కూడా అట్లా అడుగుతూ ఉంటారు. మనం ఇంతకుముందు అంతా నేర్చుకుంది అంటే రఫ్ అలైన్మెంట్, ఎక్స్టర్నల్ వ్యూ, అది కావాలి. ఇది ఏంటంటే డీప్ ప్రెడిక్షన్స్కి. ఎందుకంటే ఇక్కడ పుష్కర భాగాలు అనేవి శుభాన్ని వస్తాయి, వృత్తి భాగాలేమో అవి కొంచెం డిఫికల్ట్ వస్తాయి. పుష్కర భాగం పడ్డప్పటికి కూడా ఒకసారి మనకి ఇన్ కేసు 20 నుంచి 23.5 మేష రాశిలో సూర్యుడు పడ్డాడు అనుకోండి, కరెక్ట్గా 21 అనుకో, అది పుష్కరాంశ లగ్నం అంటే పుష్కర భాగం అని. ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు మనకి? తులారాశిలోకి వెళ్తాడు, నీసలోకి వెళ్తున్నాడు. సూర్యుడు మేష రాశిలో ఉచ్చస్థితి అనుకుంటాం మనం. ఇన్ కేసు పుష్కర భాగంలో పడ్డాడు, బాగానే ఉంటుంది, కానీ తులారాశిలోకి వెళ్తాడు. ఇక్కడంటే మనుషులను నమ్మకపోవటం, ఏ మనిషిని ట్రస్ట్ చేయలేకపోవటం,
బాగా పోరాడతాం. ఫైనల్గా ఏంటంటే మంచి స్థితిలోకి అయితే వెళ్తాడు. ఎందుకంటే అది పుష్కర భాగంలో పడ్డాడు. అది ఎగ్జాక్ట్ 21 డిగ్రీ అయితే బాగుంటుంది. ఇప్పుడు శని పడ్డాడు మనకి. మనకి మ్యాక్సిమం శనికి ఎన్ని ఇచ్చారు డిగ్రీలు మీరు చూడండి. ఇంతకు ముందు ఈ పరమోచ్చ అంటే పరమోచ్చ అంటాం. పరమోచ్చ అంటే మ్యాక్సిమం ఇంకా అంతమించి లేదని. శని భాగాలు మనకు పరమోచ్చలో 20 డిగ్రీల వరకు వెళ్తాయి. అంతేనా? మేష రాశిలో పరమ నేస అనుకున్నాం అనుకో, శని 20 డిగ్రీల వరకు పరమ నేస. ఆ తర్వాత లేదు. ఎందుకు? నవాంశలో ఆ శని ఎక్కడ పడుతున్నాడు? ఉచ్చ స్థితిలో గెలుపుతాం, పుష్కర భాగంలో పడతాం. శని మంచి అసలు మేష రాశిలో శని ఉన్నాడు, నేర్చబడ్డాడు అని చెప్పి మనం డెసిషన్ తీసుకోకూడదు. ఎన్ని డిగ్రీల్లో పడ్డాడు? 0 to 320 డిగ్రీలు పడితే పరమ నేసలో గెలిపినట్టు. ఎందుకంటే నవాంశలో కూడా నేస స్థితిలోనే ఉంటాడు. అది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. ఉచ్చగ్రహాన్నైనా నీచగ్రహాన్నైనా వాళ్ళు పరమోచ్చ అంటే అక్కడ పరమంగా ఉత్సవం అని కాదు. పరమం అంటే ఎండ్ ఆఫ్ ఇంక అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వేరే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాడు ఉత్సవం. పరమం అంటే నీచ స్థితే, ఉచ్చ స్థితే. పరమనేచ పరమ ఉచ్చ అంటే మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ద డిగ్రీస్ వరకు ఇస్తారు. అక్కడి నుంచి వాళ్ళ అంశంలో మారుతా ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడి వరకే కట్ ఆఫ్ చేశారు. ఇప్పుడు సూర్యుడు త్రికోణ స్థితి మనం 20 డిగ్రీలు తీసుకుంటాం మ్యాక్సిమం. ఇది సింహంలో 20 డిగ్రీల వరకు అంటే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తుంది మనకి? పూర్వ పాల్గొని 3వ పాదము 2వ పాదం వరకు వెళ్ళిపోతుంది. 20 డిగ్రీలు అంటే 20 డిగ్రీలు అంటే 6 పాదాలు, మక 4 పాదాలు, పూర్వ పాల్గొని 2 పాదాలు, 6 పాదాలు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? అతను త్రికోణ స్థితి 20 డిగ్రీల వరకే ఉంది. తర్వాత ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ తర్వాత అతను తుల నవాంశలోకి వెళ్ళిపోతాడు, నేచంలోకి. సూర్యుడు ఆ రాశిలో ఉన్నాడంటే అక్కడ ఇంకా స్వస్థానంలో ఉన్నట్టే. త్రికోణ స్థితి కానీ త్రికోణానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎంతవరకు ఉంటున్నారు అని. త్రికోణ భావం ఎంతవరకు ఉంటుంది, వాటికి డిగ్రీస్ ఇస్తాం. ఇంతకుముందు ఉండే మీకు ఇచ్చిన క్లాసులో ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి, అర్థమైందా? అలాగా ఉచ్చ భాగాలు నీచ భాగాలు ఎందుకు అంతవరకు ఇచ్చారంటే అది ఆ తర్వాత నవాంశలు ఎక్కడ పడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఇవ్వలేదు అక్కడ. అలాగా పరమ అంటే మ్యాక్సిమం అంతకు మించి లేదు అని. అక్కడి నుంచి వాళ్ళు మంచి చేయడానికి లేదు, ఉచ్చ స్థితి లేదు అని. అర్థమైందా? తులారాశిలో కూర్చున్నాడు, అబ్బో నాకు శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకుంటాడు, డిగ్రీలు దాటి వెళ్ళిపోయాడు. లేడు ఇంకా ఆయన ఆ స్థితి నుంచి లేదు. మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్తాడు? 6 డిగ్రీలు అంటే స్వాతి 4వ పాదం వరకు వెళ్తాడు. ఏది పరమ ఉచ్చ స్థితి శనికి. విశాఖనం గారు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నవాంశలో మేషంలోకి వెళ్ళిపోతున్నాడు. విశాఖ 1వ పాదం పడగానే నేచలోకి వెళ్ళిపోతున్నాడు కదా నవాంశలో. నవాంశని మోస్ట్ ఇంపార్టెంట్ రాశి చార్ట్ ఎప్పుడైనా పరిశీలించేటప్పుడు, ఒక జాతక చక్రం పరిశీలించేటప్పుడు నవాంశలో గ్రహాలను మనం ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తాం? ఈ పరాశర మహర్షులు ఎందుకు వీటికి పరమోచ్చ స్థితిలో మ్యాక్సిమం ఎన్ని డిగ్రీల వరకు ఇచ్చారు? ఇవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకోండి. ఆ తర్వాత పడే భాగం నవాంశాలు ఎక్కడ పడుతున్నాయి? ఎందుకంటే ఫలిత భాగం మొత్తం నవాంశే కాబట్టి అక్కడి నుంచి మనం చేయాలి. ఇవన్నీ పుష్కర నవాంశలు. ఇవి రాశి చాట్లో ఈ డిగ్రీలో గ్రహం పడితే ఫలానా నవాంశలోకి వెళ్తుంది, ఇది శుభం చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం చూడాలి. ఇప్పుడు మనం ఒక గ్రహాన్ని తీసుకున్నాం అనుకో, ఏదన్నా ముహూర్తం పెట్టాలి. ఇన్ కేసు ఎక్కువ ముహూర్తాలు బాగా వాడచ్చు దీన్ని. మనం ఏంటి ఇక్కడ ఈ డిగ్రీస్ను బలంగా వాడాలి. ఇది పుష్కర భాగ ప్రత్యేక డిగ్రీలు ఏవైతే ఉంటాయో మనకి ఈ 58వ శ్లోకం అధ్యాయం 1లో ఇచ్చాడు జాతక పారిజాతం. ఈ డిగ్రీలో లగ్నం పర్ఫెక్ట్గా పడింది. ఆ డిగ్రీలో లగ్నం పడ్డప్పుడు అది నవాంశలు ఎక్కడ పడుతుంది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది ముహూర్తాలు పెట్టేటప్పుడు. ఎందుకంటే గ్రహాలు అనేది మనం మ్యాక్సిమం మన చేతుల్లో ఉండవు, అవి న్యాచురల్గా తిరుగుతూ ఉంటాయి. అర్థమైనా? వాటిని మనం సెట్ చేయలేము, కానీ సెట్ చేయగలిగేది మన చేతిలో ఉండేది లగ్నం ఒక్కటే. ఆ లగ్నం అనేది ఇంపార్టెంట్. ఈ భాగంలో లగ్నం వచ్చినట్టు చూడండి. అది ఒక్కో కార్యక్రమానికి ఫ్యూచర్లో మీకు ముహూర్తానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఇంకా డీప్గా వెళ్తాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ లగ్నాలు
మంచాటికి. ఇప్పుడు వాహనం కొనాలనుకుంటున్నారు ఎవరు, ముహూర్తం పెట్టండి, నేను వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అడ్వాన్స్ కట్టాలి, లేదా డెలివరీ చేసుకుందాం, ముహూర్తం పెట్టండి. ఎప్పుడైనా సరే ఒకళ్ళ జీవితం బాగుందా లేదా, బాగుంటుందా లేదా, ఇది మనం గమనించాలి. గమనించేటప్పుడు జస్ట్ కొన్ని బాగుంటే చాలండి. అర్థమైందా? లగ్నము కానీ, లగ్నాధిపతి, దశమాధిపతి, ఈ ముగ్గురికి పుష్కర భాగాలతో సంబంధం ఏర్పడింది, వాడి జీవితం సూపర్ ఉంటుంది. లగ్నం పుష్కర భాగం పడ్డా, లగ్నాధిపతి వెళ్ళి పుష్కర భాగంలో పడ్డా, దశమాధిపతి వెళ్ళి పుష్కర భాగంలో పడ్డా, చాలు మూడిట్లో వాళ్ళ జీవితాన్ని ముందుకు లాక్కెళ్ళిపోతుంది. దశమాధిపతి పుష్కర భాగంలో పడ్డాడు, వాడి కెరీర్ బాగుంటుంది, నేమంటే ఫేమ్ వస్తుంది. అర్థమైందా? దశమాధిపతి మృత్యు భాగంలో పడ్డాడు, వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా అల్లాడిపోతూ ఉంటారు. లగ్నాధిపతుల్లో మృత్యు భాగంలో పడ్డారు, ఇబ్బంది. ఇంకా చంద్రుడు వెళ్ళి పడ్డాడు, బాలారిష్టాల్లో వాడతాం మృత్యు భాగాలని. బాలారిష్టాలు ఎలా వాడచ్చు అంటే మృత్యు భాగాలని రేపు ఆల్రెడీ మీకు ఇందాక మన గ్రూప్లో ఇచ్చాను మృత్యు భాగం డిగ్రీస్ కూడా. 57 శ్లోకం జాతక పారిజాతలో చంద్ర మృత్యు భాగాలు ఉంటాయి. చంద్రుడు బాల్యకారకుడు, చంద్రుడు మృత్యు భాగంలో పడ్డాడు పలానా నక్షత్రం మీద, ఆ నక్షత్రాధిపతికి మృత్యు భాగాలతో కామర్షన్ ఏర్పడు, బాలారిష్టం జరిగిపోతుంది దశాంత దశలో పుట్టంగానే. మృత్యు భాగాలు అంత పవర్ఫుల్ కదా. అదే ఒక దశనాథుడు నడుస్తున్నాడు, మృత్యు భాగంలో పడ్డాడు, ఆ దశ కొద్దిగా కష్టంగా వెళ్తుంది. ఇన్ కేసు పుష్కర భాగంలో పడ్డారు గ్రహాలు, పడ్డప్పుడు ఏంటంటే ఆ భావం వెళ్ళి 6, 8, 12 భావాల కనెక్షన్ ఏర్పడుతుంది, లేదా మూడో భావం కనెక్షన్ ఏర్పడుతుంది. మూడో భావం అంటే ఏంటి, మనం ప్రయత్నాలు పోరాటాలు విపరీతంగా ప్రయత్నించే సక్సెస్ అయితే ఉంటుంది. ఆరో భావం బాగా శ్రమపడు, ట్రాన్స్ఫర్మేషన్ బాగా తీసుకో, అదేనా, బాగా టైం అది ఇది బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈ భావాల్లో పడ్డప్పుడు, పుష్కర భాగం పడ్డప్పుడు ఎప్పుడు వస్తుంది ఫలితం, బాగా కష్టపడాలి మీరు అని చెప్పి, హార్డ్ వర్క్ బాగా చేయాలి అని. అప్పుడు కానీ ఎక్సలెంట్ ఫలితం పొందలేదు. మాకు పుష్కర భాగం పడింది కదా సార్, మీరు చెప్పారు కదా బాగాలేదని అంటే, అది మనకు నవాంశలో 6, 8, 12 భావాలు కనెక్షన్ ఏర్పడింది. ఇమీడియట్గా మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే ఫలితం 100 to 100% అయితే ఉంటుంది. డేర్ స్టెప్ తీసుకోవాలా, ధైర్యంగా వెళ్ళాలా, హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే నీకు ఆల్రెడీ పుష్కర భావాల గ్రహం ఉంది, అది ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తే నువ్వు సఫర్ అయినప్పుడు ఇస్తుంది ఫలితాన్ని. అదే అది శుభస్థానాల్లో పడింది పుష్కర భాగం అయ్యి, ఒక పుష్కర భాగాల్లో గ్రహం పడింది, అవి శుభస్థానాలని లగ్నార్థం. కొంచెం కష్టపడ్డా కూడా మంచి ఫలితం వస్తుంది. శుభం అయితే జరిగింది ఆ దశ. ఈ శుభాశుభాలు అనేది ఆ దశ యోగించిద్దా లేదా అని చెప్పేసి మనకేంటంటే ఇది డీప్ అనాలిసిస్ లో ఉపయోగపడుతుంది. ఈ అనాలిసిస్ చేయకుండా మీరు చార్ట్ ప్రెడిక్షన్లోకి వెళ్ళకూడదు. నీకు అక్కడ ఆ గ్రహం ఉంది కదా, నీకు వచ్చేసిద్దే సూపర్ అనుకుంది, అట్టా కాదు. ఇప్పుడు ఒక ముహూర్తం పెట్టాలి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి. మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, ఈ డిగ్రీలో ఏదో డిగ్రీని లగ్నంగా పెట్టుకోవచ్చు. లగ్నంగా పెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే అతను జాబ్ జాయినింగ్ అయ్యేది కాబట్టి, అర్థమైందా, ఈ లగ్నం నుంచి అతను దశమాధిపతి బాగుండేటట్టు చూడాలి. ఇలాగే ఎవరైతే దశమాధిపతి పుష్కర భాగంలో ఉన్నాడో, అంటే ఏ గ్రహం అయితే పుష్కర భాగంలోకి వెళ్ళింది, ఏదో గ్రహం పుష్కర భాగంలోకి వెళ్ళింది, ఆ గ్రహాన్ని 10th హౌస్గా మార్చవచ్చు. మీరు 10th హౌస్ లాంటిగా మార్చవచ్చు. 10th హౌస్ లాంటిగా ఇప్పుడు చంద్రుడు పుష్కర భాగంలో పడ్డాడు ఇన్ కేసు, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, తుల 24 డిగ్రీల లగ్నంగా మార్చవచ్చు. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో రవి వెళ్ళి పుష్కర భాగంలో పడ్డాడు, ఇమీడియట్గా వృశ్చిక లగ్నాన్ని 11 డిగ్రీల లగ్నం పుష్కర లగ్నం తీసుకున్నాం అనుకో, దశమాధిపతి పుష్కర భాగంలోకి వెళ్ళాడు, మన లగ్నం కూడా తీసుకెళ్తాం. ఇలా తీసుకెళ్ళచ్చు. రెండోది 10వ స్థానంలో కూర్చునేటట్టు కూడా మన పుష్కర లగ్నాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏదో ఒక గ్రహం పుష్కర భాగంలో పడితే చాలు, అది కర్మభావంగా తీసుకున్నప్పుడు. ఇప్పుడు వివాహం అనుకున్నాం అనుకో, కారకుడు పుష్కర భాగంలో ఉన్నాడు లేదని చూడాలి ఫస్ట్, అంటే గురువు కానీ శుక్రులు కానీ. రెండోది వాళ్ళు వివాహ భావాన్ని శుభదృష్టితో చూసే విధంగా చూడాలి.
అంటే పుష్కర ఎప్పుడు తీసుకోవాలి వివాహానికి అనేది కూడా ఈ డిగ్రీలు చూసుకోవాలి. అంటే ఒక్క భావ బాగున్నప్పుడు అతన్ని సప్తమాధిపతిగా మనం మార్చేయచ్చు. మార్చాలంటే అప్పుడు మనం ఏ లగ్నాన్ని పుష్కర భాగంగా తీసుకోవాలని చెప్పి మీరు ఆలోచించాలి. ఇదంతా ఏంటంటే మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది. ప్రెడిక్షన్లు వచ్చేసరికి మన చేతిలో ఏం లేదు ఇంకా. వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడ ఏ భావాల్లో పడ్డాయి, ఏ భాగాల్లో పడ్డాయి, ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, వీళ్ళు ఈ టైంలో పోరాటం తీసుకెళ్లి సక్సెస్ ఇస్తుందా లేదని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, పోరాడే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మనకి పుష్కరాల్లోకి వెళ్ళి స్నానం చేసామంటే మాకు ఎనర్జీ వస్తుంది. ఈ పుష్కర భాగాల్లో పట్ట గ్రహాలు ఏం చేస్తాయి అంటే మీకు ఒక ఎనర్జీని ఇస్తుంది డెవలప్ అవడానికి. ఆయా భావాలకు సంబంధించిన బాగుంటుంది. ఇప్పుడు మనకి 4th హౌస్ బాగుంది, 4th లార్డు బాగున్నాడు అనుకున్నాం. జాతకంలో మనకు రాశి చక్రంలో బాగానే కనపడదు. నీ గృహాలు ఉన్నాయి కదా, నీకేం కరువు అయింది, వాహనాలు ఉంటాయి కదా అనుకోవచ్చు. అని పుష్కర భాగంలో పడ్డారు ఇంకా బాగుంటాయి. ఇంకేసే మృత్యు భాగంలో పడ్డాడు అతను పాపం. మనకి ఈ భాగాలు చూస్తాం తెలియలేదు, పుష్కర భాగాలు మృత్యు భాగాలు. ఇమీడియట్లీ ఏం చెప్పాలా, మీకు అవదు అని చెప్పాలి. మృత్యు భాగంలో పడి పుష్కర భాగంలో పడితే అయిద్ది అని చెప్పచ్చు. మనం ఏం చేస్తాం, 4th లార్డ్గా శుభంగానే ఉన్నాడు కదండి, బాగానే ఉండాలి కదా అనుకుంటాం. ప్రెడిక్షన్ తప్పితే ఇక్కడ రియల్ టైంలో చూస్తే వాళ్ళకి అలా ఉండదు. మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే ఈ డిగ్రీకల్గా పుష్కర భాగంలో పుష్కర అంశాలని చెక్ చేయడం మర్చిపోయాము అని. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మనకు ఒక శ్లోకంలో చెప్పాడు అక్కడ 58వ శ్లోకం. కానీ దీన్ని డీప్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి పుష్కర భాగాలు అనేవి. ఇది ముహూర్తాల్లో ఎంత ఇంపార్టెంటో జాతక పరిశీలనలో అంతకు మించి ఇంపార్టెంట్. ఏదైనా సరే, ఏ ఈవెంట్ అయినా సరే. ఇప్పుడు ఉపనయనానికి మనకి ఎవరన్నా అడిగారు అనుకో ముహూర్తం, అది ఎడ్యుకేషన్. మనకు ఉపనయనం ఎవరు కావాలి, బుధగురులు బాగుండాలి, అలాగే పంచమాధిపతి బాగుండాలి. ఇమీడియట్లీ ఏ గ్రహం బాగుందో చూడటం, ఆ గ్రహం అధిపతి పుష్కర భాగంలో పడ్డప్పుడు అతన్ని పంచమంగా మార్చే విధంగా మనం లగ్నాన్ని డిసైడ్ చేసాం అనుకో, పుష్కర లగ్నానికి ఆ ముహూర్తం చాలా బాగుంటుంది. అష్టమాలకి వెళ్ళకూడదు అండి, అర్థం. వాళ్ళ అష్టమాలుగా వెళ్ళేటట్టు మనం లగ్నాన్ని సెట్ చేయగలుగుతాం. ఏదైనా బాగుంది గ్రహం, వాళ్ళు అష్టమాలకి వెళ్ళకూడదు, అష్టమ భావానికి వెళ్ళే విధంగా డిజైన్ చేయకూడదు పుష్కర లగ్నాన్ని. ఇప్పుడు ఏదో కుజుడు బాగాలేదు అనుకుందాం, మ్యాచ్ లగ్నం పెట్టాలనుకుంటున్నాం, కుజుడు బాగాలేదు, కుజుడు అష్టమ భావంలోకి వెళ్ళిపోతున్నాడు, మ్యాచ్ లగ్నం పుష్కరంగా తీసుకెళ్ళకూడదు. అర్థం. ఏ గ్రహం బాగుంది, ఏది పుష్కర లగ్నం పెడితే అంశలో ఆ గ్రహం మంచి స్థితిలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇదంతా ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు. నేను క్లాస్ చెప్పేదానికంటే కూడా మీరు రియల్ టైం చార్ట్స్ చూసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రశ్న భాగం వచ్చింది, పుష్కర భాగం పడింది ప్రశ్నలో, కానీ ఆ భావాధిపతికి కనెక్షన్ బాగాలేదు, బాగోదండి బాగా చెప్పచ్చు. లేదా పుష్కర భాగం వచ్చి 6, 8, 12 భావం పడింది, అది బాగోదని చెప్పచ్చు. కొంచెం సఫరవాదం వస్తుంది, అల్టిమేట్గా చివరికైతే ఫలితాలు తీసుకుంటాం, కష్టపడవు చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. కొంతమంది జీవితాల్లో ఉండే సక్సెస్ అవుతారు కెరీర్లో, ఎందుకు అవుతున్నాడో మీరు చెక్ చేయండి. కొంతమంది అదే రోజు పడతారు, ఒకటి సక్సెస్ అవడు, ఒకటి సక్సెస్ అవుతున్నాడు. రీజన్ ఏంటంటే ఒకడికి పడ్డ భావం ఏదైతే ఉందో, పుష్కర భావంలో పడ్డ గ్రహం వీళ్ళ లగ్నం దాన్ని దశమంగా మార్చుకుంటే వెళ్ళింది. ఇప్పుడు ఒక కుజుడు పుష్కర భాగంలో పడ్డాడు, కుజుడు పుష్కర భాగంలో పడ్డాడు, బలంగా ఉన్నాడు. కుజుడు మనకి మకరంలో 14 డిగ్రీలో పడ్డాడు పుష్కర భాగంలో. తను అక్కడేంటి మామూలుగా దిగ్బలాన్ని పొందాడు, ఉచ్చ స్థితి మేష లగ్నానికి పుష్కర భాగంలో పడ్డాడు దశమంలో. అంటే లగ్నాధిపతి పుష్కర భాగంలోకి వెళ్ళాడు, దశమంలో ఉన్న గ్రహం అంటే లగ్నం కూడా వాడికి పుష్కర డిగ్రీలో పడింది. ఎక్సలెంట్. ఇంకా లగ్నం లగ్నాధిపతి దశమం భావం అయింది, ఇమ్మీడియట్లీ మారింది, ఇంకో లగ్నంలోకి వెళ్ళాడు అతను.
ఈసారి వేదపతి పుష్కర భాగంలోకి వెళ్ళాడు, సప్తమాధిపతి వెళ్ళాడు. ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారిటల్ ఇష్యూస్ రెండోడికి బాగుంటాయి, కెరీర్ బాగోదు. ఎందుకంటే అక్కడ శరీరాలు లేదు పుష్కర భాగంలోకి దశమాధిపతి. ఈ శుక్రుడు కూడా పుష్కర భాగంలో లేడు, లగ్నం మారింది అంటుంది. చూడండి ఒకే రోజు ఒక 2 hours లో లగ్నం మారిపోయింది. ఆ లగ్నాధిపతికి పుష్కర భాగం లేదు. అర్థమైందా? మళ్ళీ గ్రహస్థితులు అలాగే ఉంటాయి వాళ్ళకి, అన్ని రాశులు అలాగే ఉంటాయి గ్రహాలు. ఒకటి ఎందుకు డెవలప్ అవుతుందంటే ఇది చెప్తుంది. ఏదో మృతి గ్రహం పడింది, మృతి భాగంలో గ్రహం కర్మకాలి అదే రోజు పుట్టినోడికి ఆ మృతి భాగంలో పట్ట గ్రహం దశమాధిపతికి లగ్నంగానే అయింది. వాడు చాలా వరస్ట్గా ఉంటుంది లైఫ్. ఒక డే మోడీ పుట్టి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అదే డే పుట్టినాడు అడుగు తినొచ్చు, ఏదో చిన్న పని చేసుకుంటూ ఉంటాడు. రీజన్ ఏంటంటే వాడి దశమాధిపతి వెళ్ళి, అర్థమైనా, మృతి భాగంలోకి వెళ్ళిపోయాడు. ఇతను దశమాధిపతి వెళ్ళి పుష్కర భాగంలోకి వెళ్ళాడు, జస్ట్ లగ్నాలు మారటం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. అక్కడ దాకా ఎందుకు? ఒకళ్ళు ఒక మీటిస్ తేడాలో కవల పిల్లలు పుట్టారు. ఒకళ్ళ డిగ్రీ ఏమో పుష్కర భాగం టచ్ చేస్తుంది డిగ్రీని, ఒకళ్ళ డిగ్రీ ఏమో పుష్కర భాగం దాటి వెళ్ళిపోయింది. పుష్కర భాగం టచ్ వాడు బాగుంటాడు, హెల్తీగా కానీ సక్సెస్ఫుల్ గానీ ఏదైనా సాధించడానికి. రెండోడు బెత్తకి వెళ్ళడం కావాలపల్లి, ఎందుకంటే పుష్కర బాగా ఇదైపోయింది. లగ్నంలోనే డిగ్రీలు ఊరినే మారిపోవు, నవాంశలు ఇంకా తొందరగా మారు. డిగ్రీ మారిపోయినప్పుడు నవాంశం మారిపోతుంది, నవాంశలో డిగ్రీలు మారుతాయి. పుష్కర భాగం టచ్ చేయదు. ఎందుకు టచ్ చేయట్లేదండి? ఇద్దరు ఒకటే కదంటే వీళ్ళిద్దరు ఐడియాలజీ వేరే. ఒకడు ఐడియాలజీలో పోరాడి ఏదైనా సాధిద్దాం ముందుకెళ్దాం అనుకుంటాడు, అతను అనుకూలంగా వెళ్తుంది దగ్గర అతని లగ్నం. ఒకడు ఎంత పోరాడదాం లగ్నం వెళ్ళలేదు, ఎందుకంటే పుష్కర భాగంలో లేదు. అర్థం? ఫోర్త్ లాడు బాగున్నాడు అనిపిస్తాడు, ఏ మృతి భాగంలోకి వెళ్తాడు, మనశ్శాంతి ఉండదు, మానసికంగా ఏ డెసిషన్ తీసుకోలేడు. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ హౌస్ అనేది 4th హౌస్. వాళ్ళ జాతకంలో చంద్రుడు పుష్కర భాగంలోకి వెళ్ళాడు, డెసిషన్స్ బాగుంటాయి, న్యాచురల్ మాతృకారకుడు. లేదు, 4th లార్డ్ పుష్కర భాగంలోకి వెళ్ళాడు, వాడి డెసిషన్స్ బాగానే ఉంటాయి, సుఖాన్ని పొందుతాడు అని చెప్పొచ్చు మనం. లేదు, వాళ్ళు 4th లార్డ్ గారు మృతి భాగంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఇబ్బంది, మానసిక అశాంతి ఉంటుంది. చంద్రుడు వెళ్ళిపోయాడు మృతి భాగంలోకి, ఇది కూడా మానసిక అశాంతి ఉంటుంది, తల్లికి పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి ఆలోచించవచ్చు. ఇప్పుడు 4th లార్డ్ వెళ్ళి మృతి భాగంలోకి వెళ్ళిపోయాడు అనుకుందాం, ఈ పర్సన్కి తల్లి వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది, మొహమాట లేదు. ఇంకా 4th లో బుధినే కూర్చున్నాడు, అది చాలా ఇబ్బంది మళ్ళీ. పుష్కర భాగంలో లేడు, మృత్యు భాగంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలా కారకత్వాల వల్ల కూడా నష్టపోతారు వాళ్ళు. 4th హౌస్ అండ్ కారకుల వల్ల రెండు రకాలు. అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ మృత్యు లాంటి కష్టాన్ని ఇస్తారు అని. కొంతమంది ఏం చేస్తారంటే మన క్లాసిక్స్ లో కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇవి మృత్యు భాగం అంటే చనిపోయినట్టు కదా, పని చేయవు కదా అన్నట్టు. పని చేయకుండా అయితే ఉండదు, పని చేస్తుంది, కష్టాన్ని ఇచ్చే విషయంలో పనిచేస్తుంది. పుష్కర భాగాలు అంతే, శుభాన్ని ఇచ్చే విషయంలో పనిచేస్తుంది. మనకి క్లాసిక్స్ లో జాతక పారిజాతలు బాగా చెప్పారు, ఇవి అశుభాన్ని ఇస్తాయి మృత్యు భాగం. ముహూర్తాల్లో మృత్యు భాగాలు చూడాలి అని. ఎందుకు? ఇప్పుడు మనం ముహూర్తం పెడుతున్నాం, పుష్కర లగ్నం పెడుతున్నాం, బాగుందండి అనుకుంటాం. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ముహూర్తం పెట్టేటప్పుడు ఏ విషయానికి మనం ముహూర్తం పెడుతున్నాం, అది ఏ భావానికి సంబంధించింది, ఏ కారకానికి సంబంధించింది. ఆ కారకుడు కానీ ఆ భావాధిపతి కానీ మృత్యు భాగంలో ఉండకూడదు. వాళ్ళని మృత్యు భాగంలో పెట్టాం మనం, మనకు తెలియలేదు పుష్కర భాగం అంటే ఏంటో. పుష్కర భాగంలో లగ్నం పెట్టలా, బాగుందండి, వృషభ లగ్నం బాగుంటుంది అని చెప్పి వృత్తి భాగంలో పెట్టాం వెళ్ళి, ఈవెంట్ చెడిపోతుంది, మొహమాటం లేదు, ఈవెంట్ అవ్వదు, ఇంకా లాస్ జరిగింది. మ్యారేజ్ అయినా లాస్ అయితే, ఎడ్యుకేషన్ లాస్ అయితే, ఏదైనా లాస్ అయిపోతుంది. అంటే మనం ఏ భాగంలో పెడుతున్నాము, కారకుల పరిస్థితి ఏంటి, ఆ కారకులు ఏ భావంలో స్థితి పొందారు, ఆ భావాధిపతి యొక్క పరిస్థితి ఏంటి, అలా మనం ఏంటంటే ఎత్తుక్కోవాలి. ఒక ముహూర్తం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎత్తుకాలి, అప్పుడు అది బాగుందా లేదా ఆ ముహూర్తం అనేది తెలుస్తుంది.
వాళ్ళ జాతకాల్లో చూడండి, వాళ్ళ రిలేషన్స్ హౌస్, రిలేషన్ లాంటి ఎవరు ఉన్నారంటే మన శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుడు వెళ్ళి బాగున్నాడు, పుష్కర భాగాల్లో పడ్డాడంటే తన లైఫ్లో లగ్జరీస్ అవన్నీ బాగా వస్తాయని చెప్పొచ్చు, అనుభవిస్తాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి కన్యలో మనకి నేత స్థితి శుక్రుడిది యాక్చువల్గా, కానీ కన్య 9 డిగ్రీల పుష్కర భాగం ఉంది. మన కన్య ఇంకే ఇచ్చాడు 6 డిగ్రీ నుంచి 10 డిగ్రీ వరకు మేన పుష్కరం అవుతుంది. చూడండి ఇక్కడ 6:40 నుంచి 10 వరకు, అందులో 9 భాగాలు వచ్చినాయి పర్ఫెక్ట్గా. ఇది పుష్కర భాగం. కన్యలోనే ఉన్నాడు అతను. రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ, ఆ విషయంలో ఏ విషయంలో కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కన్య అనేది డిఫాల్ట్ నేత స్థితి అతనికి. ఎవరిని నమ్మలేడు, రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు, ఇతరుల అభిప్రాయాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ అంశెల్లి ఎక్కడికి వెళ్ళింది? ఉచ్చ స్థితికి వెళ్ళింది. పుష్కర భాగం మేనంలోకి వెళ్ళిపోతుందిగా. కన్యలో శుక్రుడు కూర్చున్నాడు, అతను 9 డిగ్రీలో కూర్చున్నాడు, పుష్కర భాగం మేనంలోకి వెళ్ళిపోయాడు ఆ నవాంశంలో. కానీ మిగిలిన లగ్జరీస్ విషయాలు కానీ, అది కానీ ఇది కానీ, సంపాదన విషయాలు కానీ సూపర్ ఉంటుంది. చూడండి, ఒక ఫ్యామిలీ లైఫ్ రిలేషన్స్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా, ఎవరు నమ్మకపోయినా కూడా, వాళ్ళ లైఫ్ లో కరువే ఉండదు మిగతా లగ్జరీస్. శుక్రుడు ధనకారకుడు ఇస్తున్నాడు, లగ్జరీస్ ఇస్తున్నాడు, రొమాంటిక్ లైఫ్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తుంటాడు, మల్టిపుల్గా ఇస్తుంటాడు. ఎందుకంటే పుష్కర భాగంలో పడ్డాడు అతను 9 డిగ్రీల్లో కన్యలో. మనం రాసి అట్లా చూసి నేర్చబడ్డాడు శుక్రుడు అంటాం. రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తావు కదా, నోరు కుదరదు. కాకపోతే లైఫ్లో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రిడిక్షన్ మిస్ అయిపోతారు చాలా మంది. మరి ఏదంటే అంశలోకి వెళ్ళి ఉచ్చ స్థితిలో పడ్డాడు మేనంలో శుక్రుడు. అలా ప్రతి గ్రహానికి ఏంటంటే ఈ భాగాలు అనేది చాలా ఇంపార్టెంట్. నేచలో ఉండగానే మనం డెసిషన్ తీసుకోకూడదు. నేతలు కర్మకాలి పుష్కర భాగంలో పడ్డాడు, శుక్ర మహాదశ సూపర్ ఉంటుంది. శుక్ర మహాదశ రాగానే అమ్మో శుక్రుడు మీ జాతకంలో నేతలో పడ్డాడంటే మీకు బాగోదండి పీరియడ్ అంటాం మనం. చూడం మనం ఈ భాగం చూడం. అంశలో బాగుంటాడు ఆయన, 9 డిగ్రీలు పుష్కర భాగంలో పడ్డాడు, దైవబలం వచ్చింది, శుద్ధి చేయబడ్డాడు అని. గంగలో మనం స్నానం చేస్తే పుష్కర గంగలో ఎలా శుద్ధి చేయబడతాం, పుష్కర స్నానాలు చేస్తే ఎలా శుద్ధి చేయబడతాం దేవతల అనుగ్రహంతో. ఈ గ్రహాల భాగంలో పడితే అంత శుద్ధి చేయబడతాం లగ్నంతో సహా, మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇట్లా మీరేంటంటే ఈ భాగాల్ని మీరు చార్ట్స్ లో చెక్ చేయండి. మీ జాతకంలో 1-2 గ్రహాలు పుష్కర భాగాలు అంటే మీ జీవితం సూపర్ దశలు వస్తాయి, ఎక్కడికో తీసుకెళ్ళిపో. లేదా మీ లగ్నాధిపతి, లగ్నం, దశమాధిపతి చాలు, మీరు కర్మలో మంచి స్థితిలోకి వెళ్తారు. పుష్కర భాగాల్లో పడదు, మంచి భాగాల్లో పడాలి అంతే. ఇక్కడ నుంచి మీరేంటంటే ఈ గ్రహం నాకు అక్కడ ఉంది, ఆ గ్రహం ఎక్కడ ఉందని చూసి ఆనందపడిపోయి మొత్తం పోతాయి. ఇప్పుడు దాన్ని నేర్చుకుంది జస్ట్ ఒక ప్రాక్టీస్ కోసం. ఇది రియల్ ప్రెడిక్షన్, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఎందుకంటే ఒక జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఈ పుష్కర భాగ జ్ఞానం లేకపోతే గనక, నవాంశ ఎందుకు మనకు ముఖ్యమైంది, పరాశరి నవాంశను ఎందుకు నొక్కి చెప్పాడు, నవాంశ చూసి ఫలిత నిర్ణయం చేయండి అంటే ఇది రీజన్. రాశి చక్రంతో ఫలితాలు నిర్ణయం చేయటం కాదు, ఫలితం అనేది చేయాలంటే నవాంశే చూడాలి. నవాంశలో శుభ రాశుల్లో గ్రహాలు ఉండే లేదని చెక్ చేసు బాగుంటుంది. ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు కూడా అంతే. ఒక ముహూర్తం పెడుతున్నాం, పెళ్లి ముహూర్తం పెడుతున్నాం అంటే ఎలా పెట్టవచ్చు? ఇప్పుడు వృషభం పెట్టుకున్నాం, బాగుంటుంది, 14 డిగ్రీలు పెడతాం లగ్నం, వర్గోత్తమం కూడా అయింది. లగ్నం వర్గోత్తమం అవుతుంది, పుష్కర బాగా అవుతుంది, శుక్రుడు బాగున్నాడు, సూపర్. ఇంకా పుష్కర భాగంలో పడ్డాడు శుక్రుడు, సూపర్. అర్థమవుతుందా? అది పుష్కర భాగంలో మనకి 10 డిగ్రీలు అనుకో, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎక్కడికి వెళ్ళిపోతుంది మనకి, అది ఇబ్బంది అవుతుంది శుక్రుడిది మేనంలో అయితే. అంటే ఎక్కడ ఉంటే బాగుంటుందని చూసుకోవాలి. అంటే ఏ రాశిలోకి వెళ్తాడు అతను అని. ఇప్పుడు మీనంలో మనకి రెండోది ఏమి ఇచ్చాడు, 6:40 నుంచి 10 డిగ్రీల వరకు కన్య పుష్కర నవాంశం అవుతుంది. ఇది మీనంలో 0 నుంచి 320 మధ్యలో శుక్రుడు ఉన్నాడు అని కొత్త స్థితిలో, అది మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు నవాంశంలోకి, బాగానే ఉంటుంది. కన్యలోకి వెళ్ళకూడదు,
కన్నులోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ అయింది, పోరాడాల్సి వస్తుంది. ఒక వృశ్చిక లగ్నాన్ని మనం పెడుతున్నాం 11 డిగ్రీలు. వృశ్చిక లగ్నం 11 డిగ్రీలు అనగానే మనకి ఎటు వస్తుంది? జలతత్వ రాశులు కన్ను వెళ్తుంది, పుష్కరం లగ్నం వచ్చి ముహూర్త లగ్నం 11 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ కన్ను దాటి వెళ్ళిపోయి 6:40 నుంచి 10 వరకు కన్ను అనుకో, 11 డిగ్రీలు పెట్టాం, శుక్రస్థానంలోకి వెళ్ళిపోతాం లగ్నం. అంటే తులనవాంశలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని. ఎగ్జాక్ట్ 11 డిగ్రీలు వృశ్చికం, అంతే కదా. 10 డిగ్రీలు అనుకో, మనకి మనకి పూర్వభాద్ర ఒకటి, ఈ ఒక అనురాధ 2 పాదాలు, 3 పాదాలు వెళ్ళిపోతున్నాయి 10 డిగ్రీలకి. 11 డిగ్రీ అంటే అనురాధ 3వ పాదం, మనకు తులా నవాంశలోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది అది. వివాహ విషయాల్లో ఇది పెట్టుకోవచ్చు, 11 డిగ్రీలు వృశ్చికాన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే లగ్న తుల నవాంశం అవుతుందిగా, బాగానే ఉంటుందిగా. కొన్ని స్థిర ముహూర్తాలు, వివాహ ముహూర్తాలకి ఇలాంటివి పెట్టవచ్చు మనం. ఇవి పెట్టేటప్పుడు ఏంటంటే లగ్నాధిపతి పరిస్థితిని చూడాలి. లగ్నాధిపతి మృత్యు భాగంలో ఉండకూడదు, అర్థమైందా. శుక్రుడు సప్తమాధిపతి, స్త్రీ జాతకంలో గురువుని చూసుకుంటాం, కుజుడిని కూడా చూస్తాం సప్తమాధిపతిగా, అతని పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగుండాలంటే ఆ గ్రహాలు తిరుగుతూ ఆ భాగంలోకి రావాలి. అక్కడ దాగేందుకు మీకు ఒక మహాదశ నడుస్తుంది, మహాదశ నడుస్తున్నప్పుడు ఆ దశ బాగాలేదు యాక్చువల్గా, కానీ ఆ గ్రహం గోచారంలో తిరుగుతా పుష్కర భాగాలను టచ్ చేస్తుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు టచ్ చేస్తుంది. ఆ డేస్ చాలా బాగుంటుంది, ఆ డేస్ చాలా బాగుంటుంది. పుష్కర భాగంలో బట్టి లగ్నాధిపతిని బట్టి మనకి ఒక్కో రాశి వాళ్ళకి ఒక్కొక్క పుష్కర స్థానాన్ని కూడా చెప్తారు మనం. ఆ డిగ్రీలో ఉన్నాం, గురువు ఆ డిగ్రీలోకి వస్తున్నప్పుడు పలానా రాశాడు, పలానా పుష్కర స్థానాలు చేయండి బాగుంటుంది. లేదు, మీ చంద్రుడు ఎక్కడ తిరుగుతున్నాడు, పుష్కర భాగంలో మీ చంద్రుడు తిరుగుతున్నాడు అనుకోండి, నదీ స్నానాలు చేయండి. ఆ డిగ్రీలో చంద్రుడు ఉన్నప్పుడు బాగుంటుంది, చాలా రెమెడీస్ పనిచేస్తాయి. చంద్రుడు మనకారకుడుగా, ఆ నదీ స్నానాలు ఆ డిగ్రీలో చేయొచ్చు మీరు. వృషభంలో గురుడు అంటే పలానా నది, మేషంలో అంటే పలానా నది పుష్కరం వస్తుంటాం కదా. ఇప్పుడు మీ చంద్రుడు, మీరు ఏదో తీర్థయాత్రలు పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఆ టైంలో మీ చంద్రుడు పర్టికులర్ డిగ్రీలో పలానా రాశిలో పుష్కర భాగంలో ఉన్నాడు. ఆ రోజు మీరు ఆ ఊర్లో స్నానం చేయండి, ఆ నదిలో మీరు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. పుష్కర స్థానంతో సమానం అవుతుంది. ఎందుకంటే మీ చంద్రుడు, మీ ట్రావెలింగ్, మీ మనసు ఆ డిగ్రీలోకి వచ్చినాడు, ఆ రాశిలో, ఆ రాశి ఆ నది కాదేలో మీ బాడీలో స్నానం చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీలు. పుష్కరం అనగానే శుభాన్ని ఇస్తుంది అని అంటే మ్యాక్సిమం శుభాన్ని మనం ఇవ్వాలంటే కనుక మన చేతిలో ఉండేది లగ్నాలు అంటే పరిశీలన, గ్రహ బలాలు ఎలా ఉంటుంది. అలా మృత్యు భాగంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు కూడా చాలా నష్టాలు జరుగుతాయి సొసైటీ మొత్తం మీద, యూనివర్సల్ గా జరుగుతాం. ఆ గ్రహ కారకత్వాలు ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. యూనివర్సల్ చూసుకునేటప్పుడు మనం గ్రహ కారకత్వాలు తీసుకుంటాం, వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆ గ్రహ భావాధిపత్యాలు తీసుకుంటాం. ఏ మనిషికి ఎలా జరిగింది యూనివర్సల్ గా చెప్పాలి. యూనివర్సల్ గా చెప్పాలనుకో, ఇప్పుడు శుక్రుడే మృత్యు భాగంలో పడ్డాడు అనుకోండి, పరిస్థితి బాగాలేదు గోచారంలో, ఇమీడియట్ చెప్పొచ్చు శుక్రుడు సంబంధించిన రత్నాలు గిత్నాలు జ్యువెలరీ ఐటమ్స్ అని, శారీస్ గిరీస్ ఇలాంటి వాటిలో సినీ ఇండస్ట్రీలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి చెప్తాం. పుష్కర భాగంలో తిరుగుతున్నాడు శుక్రుడు, బాగుంది, అంశలో కూడా బాగున్నాడు. ఈ టైంలో మనం కూడా ప్రిడిక్షన్ అవ్వచ్చు ఈ ఫీల్డ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది అని. అది యూనివర్సల్కి ఇచ్చేది. గోచారంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు, మృత్యు భాగంలో తిరుగుతున్నప్పుడు ఏమో నష్టాలు చెప్పొచ్చు, మనం పుష్కర భాగంలో తిరుగుతున్నప్పుడేమో ప్రాఫిట్స్ వస్తాయి ఈ ఫీల్డ్స్కి అని చెప్పొచ్చు, గ్రహ కారకత్వం వల్ల. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ మీకు ఇది. అదా ఇక్కడ నుంచి మీరు ఏంటంటే పిచ్చి ప్రశ్నలు అడగమాకండి, నాకు ఆ భావంలో ఆ గ్రహం ఉంది, ఈ భావంలో ఈ గ్రహం ఉంది, ఉంటే ఏమైద్ది, ఇలాంటివి అడగమాకండి. మీరు రాసుకోండి, అర్థమైనా. ఈ స్క్రీన్ ఆఫ్ చేసి మీరు పాజ్లో పెట్టి రాసుకోండి, ఓకేనా.
యూట్యూబ్ వ్యూవర్స్ కూడా చెప్దాం. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అలాగే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చెప్పే ఎవ్రీ క్లాసు ఎవ్రీ అప్డేట్ మీకు అలర్ట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.